ఈసీ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఈవీఎంల్లో ఇప్పటి వరకు పార్టీ గుర్తు లేదా అభ్యర్థి పేరు ఉంటది కదా, దాంతో పాటు ఇప్పుడు కలర్ ఫోటోలో అభ్యర్థి ఫోటో కూడా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంది. అభ్యర్థి ఫోటో పక్కన ఉంటే ఒకవేళ ఎవరికైనా గుర్తు లేకపోయినా, అభ్యర్థి పేరు చదవలేకపోయినా ఇప్పుడు ఆ ఫోటో చూసి కూడా ఓటేయొచ్చు అన్నమాట. ఆ విధంగా చదువు రానటువంటి వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని ఈసీ అయితే ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇది బీహార్ ఎన్నికల నుంచి అమలు చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. అయితే దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ఫోటోలు పెట్టి కన్ఫ్యూజ్ చేయడం దేనికని? అది కన్ఫ్యూజ్ కాదు కదా, ఫోటోలు పెట్టడం వల్లే ఇంకా మంచిది. ఎందుకంటే కొంతమంది ముసలి వాళ్ళకి, కొంతమంది చదువు రానటువంటి వారికి, అంటే ఇప్పటి వరకు చదువు రానటువంటి వారు గుర్తులు చూసే ఓటేసేవాళ్ళు. అభ్యర్థి పేరు తెలియదు కాబట్టి ఆ గుర్తుల ద్వారానే ఇప్పటి వరకు అన్ని కూడా ఇది జరిగి, దానికంటే అదనంగా ఇప్పుడు ఫోటో అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆ ఫోటో వల్ల కూడా చాలా మంది తెలుసుకొని ఓట్లు వేస్తారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని విమర్శిస్తున్నాయంటే ఫోటోలు చూసి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది టోపీలు పెట్టుకోనో లేకపోతే కొంతమంది ఫేసులు సేమ్ ఒకేలా ఉంటాయి అనేది ఒక అర్థం పర్థం లేని విమర్శలు చేస్తాయి. దీని గురించి ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు కూడా ఏంటి దీనివల్ల ఒరిగేదని కూడా అంటున్నాయి. మరి కొత్తగా తీసుకొస్తుంది ఈసీ ఈ నిర్ణయాన్ని. మరి మీరేమంటారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.